డిఎఫ్ఓ గారు మాకు సఫారీ మీద మీటింగ్ పెట్టారు. అక్కడ గేట్ దగ్గరే పెడితే డిఎఫ్ఓ సారు, మేము రేంజర్ గారు, సెక్షన్ ఆఫీసర్ మేమందరూ అక్కడ మీటింగ్లో పాల్గొన్నాం. మీటింగ్ చూసుకుంటుంటే వాళ్ళు బైక్ మీద వచ్చారు. లోపలికి వెళ్ళి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని వస్తుంటే ఆపి అడిగారు, సార్ ఎవరు మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఇట్లా ఫలానా ఊరు, ఫలానా ఈడీసీ పోతయ్య అక్కడి నుంచి వెళ్ళాడు, వాళ్ళు చెప్తే వీళ్ళు పంపించారు, దర్శనం చేసుకొని వస్తున్నాం అని చెప్పారు. ఆయన మాకు చెప్పకుండా ఎట్ట పంపిస్తారని చెప్పేసి వెహికల్ సీజ్ చేయండి, కేసు బుక్ చేయండి, అది సరే. దాని తర్వాత ఏమైనా ఉంటే వాళ్ళని పిలిపించి ఆఫీస్ దగ్గర మాట్లాడినాను. ఆ పోతయ్యనే కానీ వాళ్ళ బైక్ సంబంధించిన వాళ్ళు. అయితే వాళ్ళు సార్ ఇది చేశారు, సాయంత్రం వరకు వాళ్ళు ఎవరు రాలేదు. ఇంకా తర్వాత వీళ్ళు ఇప్పుడు ఉదయం రైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు జంగల్ రైడ్ వరకు చేసుకోండి, టెంపుల్ దర్శనం అయితే మేము చేసాము, క్లోజ్ చేసాము గుడి వరకు అని వాళ్ళు చెప్పారు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు వచ్చి సార్ దగ్గర కూర్చొని మాట్లాడుకోండి, మీ సమస్యలు చెప్పండి, సార్ వాళ్ళు తోటి మీరు అడిగి పరిష్కరించుకొని చేసుకోండి. ఇట్లా యాత్రికులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. సరే మీరు ఈరోజు యాత్రికుల వరకు పంపించండి, ఏదైనా ఉంటే మీరు వచ్చి సార్ వాళ్ళతో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి అని చెప్పాను. లేదు సార్ మాకు అట్లా కుదరదు, మాకు ఏదైనా సరే మీకు ఏదైతే ఉన్నారో అంతవరకు వెళ్ళండి, సింగిల్ రైడ్ వరకు వెళ్ళండి, టెంపుల్కి అయితే మేము అవకాశం లేదు, ఎవరిని రాని అని చెప్పేస్తే ఇంకా రీఫండ్ ఇచ్చి పంపించాం. అంటే ఇంకా సార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చెప్పాము, మీకు సమస్యలు ఉంటే సార్ దగ్గరకు వచ్చి మాట్లాడుకోండి, ఇది మా చేతిలో ఉన్నది కదా, మేము సొంతగా నిర్ణయాలు తీసుకునే అధికారం అయితే మాకు లేదు కాబట్టి సార్ తోటి మీకు సమస్యలు ఉంటే వచ్చి మాట్లాడుకోండి, దాన్ని బట్టి మీరు సాల్వ్ చేసుకొని యాత్రికులు ఇబ్బంది కలగకుండా చూడండి అని చెప్పి మేము వాళ్ళతో పోయి కూర్చొని మాట్లాడి అన్నీ చేసి అయినా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సిబ్బంది పైన సస్పెండ్ అదే వాళ్ళని తీసేసి వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని పెట్టమని కూడా చెప్పారు. ఎంతమంది? వాళ్ళే చెప్పారు, పోతయ్య కూడా చెప్పారు, పోతయ్యతో కూడా మాట్లాడారు. ఇట్లా వాళ్ళు మీ మీద చెప్తున్నారు, మీరు పంపించారా లేకపోతే వేరే వాళ్ళు పంపించారా అంటే మీరు నిజంగా నేనే పంపించాను, నేను పంపించమంటేనే వాళ్ళు పంపించారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. మీకు దాతలు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఒక మాట మాకు చెప్పేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళొద్దని మేమేం చెప్పట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరంటే వాళ్ళు వెళ్తుంటే బయట వాళ్ళు ఏమి ఇది వస్తుంది, డబ్బులు తీసుకొని మీరే పంపిస్తున్నారని చెప్పేసి ఇది వస్తుంది, అలిగేషన్ వస్తుంది. అందుకని మీకు ఏదైనా ఉంటే ఒక లెటర్ పూర్వకంగానో లేకపోతే ఫోన్ కాల్ ద్వారానో మీరు మాట్లాడి పంపించుకోండి అని మేము చెప్తాం. అలాగేమీ పంపించింది ఏమి లేదు. మా వరకు ఫారెస్ట్ వరకు ఇక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ టికెట్లు ఇచ్చి పంపిస్తాం, ఇస్తారు 1500 ప్రీమియం టికెట్, దాని ప్రకారం పంపిస్తాం.